ఫ్రెండ్స్, ఈ వీడియోలో అఖిల్ అక్కినేని నటించిన లెనిన్ మూవీ ఈరోజు విడుదలైంది. సినిమా బాగుందా అంటే బాగుంది. అఖిల్ హిట్ కొట్టాడు అనే చెప్పొచ్చు. ఈ సినిమా గురించి క్లుప్తంగా ఈ వీడియోలో రివ్యూను చూద్దాం. మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. కొత్త సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈరోజు థియేటర్లోకి వచ్చిన చిత్రం, ఆడియన్స్ ఎక్కువగా ఎదురు చూసిన చిత్రం అఖిల్ అక్కినేని హీరోగా నటించిన సినిమా లెనిన్. దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కించిన ఈ సినిమా ఎలా ఉందో ఈ సమీక్షలో చూద్దాం. కథ విషయానికి వస్తే 2001 సమయంలో కర్నూలు జైలు నుండి అనుకున్న దానికంటే ముందే విడుదలైన ఖైదీ లెనిన్ అఖిల్ తన ఊరు శ్రీరామపురం వెళ్తాడు. తను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన భారతి భాగ్యశ్రీ బోర్సే తనకి గతంలో జరిగిన విషాదం ఏమిటి, అసలు తను జైలు ఎందుకు వెళ్ళాడు, ఎవరి వల్ల తన జీవితంలో తీరని నష్టం జరిగింది, ఈ క్రమంలో తన ప్రాణ స్నేహితుడు వసంత్, ప్రమోద్, సంజు ఏం చేశాడు, చివరికి లెనిన్ తన పగ తీర్చుకున్నాడా లేదా అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఈ సినిమాలోని ప్లస్ పాయింట్స్ ఏంటంటే మహాభారతం రిఫరెన్స్తో వచ్చిన ట్రైలర్ కట్ అందరిలో మంచి ఆసక్తిని రేకెత్తించింది. ఇదే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రజెంట్ చేస్తూ సినిమాలో కూడా అనేక అంశాలు ఆడియన్స్ని మెప్పిస్తాయి. దర్శకుడు ప్లాన్ చేసుకున్న కథనం ఇందులో మంచి బలంగా నిలుస్తుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ని తీసుకెళ్లిన తీరు ఇందులో మెప్పిస్తుంది. కథనం, పాత్రలు, వాటిలో లేయర్స్ ఎంగేజింగ్గా అనిపిస్తాయి. దాదాపు సినిమాలో కనిపించిన ప్రతి పాత్ర సినిమాకి బలాన్ని చేకూర్చింది. ఇక నటీనటుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అఖిల్ గురించి చెప్పుకోవాలి. అఖిల్ నుంచి డెఫినెట్గా ఈ రేంజ్ పర్ఫార్మెన్స్ని చాలామంది ఊహించి కూడా ఉండకపోవచ్చు. తను లెనిన్గా ఆ రేంజ్లో లీనమయ్యాడు. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్లో తన ఎమోషనల్ పర్ఫార్మెన్స్ తనలోని నటుడిని, తన పొటెన్షియల్ని చూపించింది. ఇక భాగ్యశ్రీ కూడా చాలా బాగా చేసింది. అందంగా కనిపిస్తూనే సినిమాకి కావాల్సిన వెయిట్ని ఆమె క్యారీ చేస్తూ తన పాత్రని రక్తి కట్టించింది. ఇక మరో సర్ప్రైజింగ్ అంశం మాత్రం అఖిల్కి స్నేహితుడిగా సినిమాలో నెగిటివ్ రోల్లో కనిపించిన ప్రమోద్ పంజు సలార్ ఫేమ్ డెఫినెట్గా సర్ప్రైజ్ చేస్తాడు. తన పాత్రలోని లేయర్స్ని ఒక్కొక్కటిగా చూపిస్తూ సాలిడ్ పర్ఫార్మెన్స్ తను చేశాడు. వీరితో పాటుగా శివాజీకి కూడా సాలిడ్ రోల్ పక్కింది. ఈశ్వరరావు, బ్రహ్మాజీ, శత్రు తదితరులు సినిమాలో బాగా చేశారు. అలానే కొన్ని ట్విస్టులు కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. టెక్నికల్ విషయాలకు వస్తే ఈ సినిమా టెక్నికల్గా చాలా బలంగా కనిపిస్తుంది. భారీ సెట్టింగ్స్ నడుమ ఈ సినిమాను తీసినప్పటికీ ఎక్కడా ఇది సెట్స్లో తీసిన సినిమాలా అనిపించలేదు. చాలా న్యాచురల్గా మంచి కెమెరా వర్క్తో సాలిడ్ రూరల్ అండ్ రస్టిక్ డ్రామాగా తెరకెక్కించారు. తమనిచ్చిన స్కోర్ విన్నట్టే ఉంది, కానీ పాటలు బాగున్నాయి. కెమెరా వర్క్ చాలా బాగుంది. నవీన్ నూలి ఎడిటింగ్ బాగుంది. 1-2 పాటల విషయంలో కఠినంగా ఉన్నా పర్వాలేదు. ఇక దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరి విషయానికి వస్తే తన సబ్జెక్టు పరంగా తనకి ఉన్న క్లియర్ విజన్కి నీట్గా ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా తను పాత్రలు తీర్చిదిద్ది ప్రజెంట్ చేసిన విధానం, అందులో పలు ఎంగేజింగ్ అంశాలు ఇంప్రెస్ చేశాయి. కొన్ని అంశాలు రొటీన్గా కావచ్చు, కానీ ఓవరాల్గా తన మార్క్ ఇంప్రెస్ చేస్తుంది. ఈ సినిమా మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో కొన్ని ఎలిమెంట్స్ మాత్రం ఒకంత రొటీన్గా అనిపిస్తాయి. నేరుగా మహాభారతం రిఫరెన్స్లతోనే ప్లాన్ చేసుకోవడం మూలాన ఇది కొంతమందికి వర్కౌట్ కాకపోవచ్చు. మిగతా ఆడియన్స్కి మాత్రం అంత ఫ్రెష్నెస్ అన్నట్టు అనిపించదు. అలానే ఇదివరకు వచ్చిన కొన్ని రూరల్ పీరియాడిక్ బ్యాక్డ్రాప్ సినిమాలు కూడా ఇందులో గుర్తుకొస్తాయి. వీటన్నిటికి కంటే క్లైమాక్స్ పోర్షన్లో అఖిల్ మీద రివీల్ అయ్యే కీలక ట్విస్ట్, దానికి అనుగుణంగా డిజైన్ చేసుకున్న సీక్వెన్స్ని ఇంకా బలంగా ప్లాన్ చేసుకోవాల్సింది. ఇక్కడ కొంచెం లాజిక్ మిస్ చేశారు అనుకోవాలి. అలానే అఖిల్ రోల్ ఎందుకు జైలుకి వెళ్ళింది అనేది కూడా అంత క్లియర్గా లేదు. ఇంకా ఈ సినిమాలో పాటలు బాగానే ఉన్నాయి, కానీ ఫ్లోలో కొన్ని అనవసరం అనిపిస్తాయి. ఈ సినిమా గురించి ఫైనల్గా చెప్పుకోవాలంటే లెనిన్తో మనోడు వచ్చి హిట్ కొట్టేశాడు అని చెప్పడంలో డౌట్ లేదు. అఖిల్ కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్, దర్శకుడు విజన్, తెరకెక్కించిన తీరు, ఎమోషన్స్ ఇందులో హైలైట్గా నిలిచాయి. ఇతర నటీనటుల సహకారం కూడా లెనిన్లో బాగుంది. కాకపోతే కొన్ని సింపుల్గా అనిపించే ఎలిమెంట్స్ పక్కన పెడితే ఈ లెనిన్ థియేటర్లో అందరిని మెప్పిస్తాడు. ఈ సినిమాకు మేమిచ్చే రేటింగ్ 3/5.